ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలంలో శుభం తెలియజేస్తూ దేవుని వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 49వ వచనం. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడని లెమ్ముని వానితో చెప్పింది. ఇక్కడ మనం గమనిస్తే పక్కన కూర్చున్న గుడ్డివాడు కేకలు యేసుప్రభుల వారు విని తనతో ఉన్న వారిని, శిష్యులను పిలువండి వాని. వాడు చాలా కేకలు వేస్తున్నాడు, చాలా ఆవేదన చెందుతున్నాడు. పిలవగానే లేచి దిగ్గున లేచి యేసయ్య దగ్గరికి వచ్చాడు. తన కళ్ళు తెరవబడ్డాయి. యేసుప్రభుల వారు, నేనేం చేయాలి, నన్ను స్వస్థపరచు. చూడండి, మన కేకలు మన ఆత్మీయ స్థితి లేదంటే మన బ్రతుకు మారుస్తుంది. యేసుప్రభు దగ్గర మనం మౌనంగా ఉండడం కాదు, కేకలు వేయాలి. పక్కన కూర్చున్న గుడ్డివాని యొక్క కేకలు వారి యొక్క బ్రతుకు మార్చింది. గుడ్డితనంలో ఉన్న వ్యక్తి మరి వెలుగును చూడగలిగాడు, తన కళ్ళు తెరవబడ్డాయి. ఈ ఉదయకాలంలో నీ బ్రతుకు మార్చగలిగిన దేవుడు, నీ ఆలోచన విధానాన్ని మార్చగలిగిన దేవుడు, నీ ఆరోగ్యాన్ని బాగు చేయగలిగిన దేవుడు, ఆయన ఎదుట నువ్వు కేకలేయగలిగితే అద్భుతం జరుగుతుంది, శక్తివంతమైన కార్యాలు జరుగుతాయి. కాబట్టి నీ కేకలు ఆయన వినాలి. ఉదయకాలంలో నీ కేకలు దేవుని సన్నిధికి చేరునుగాక. ఆయన నీ ప్రార్థన విని నీకు ప్రత్యుత్తరము దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు. పక్కన కూర్చున్న గుడ్డివాని యొక్క మాటలు విన్న దేవుడు, చరిత్రను మార్చిన దేవుడు తండ్రి, అతని కళ్ళను తెరిచిన దేవుడు ప్రభువా. ఉదయకాలంలో ఏ బిడ్డ ఏ బలహీనతతో, ఏ సమస్యల్లో, ఏ అనారోగ్య పరిస్థితుల్లో, ఏ భయంకరమైన స్థితిలో ఉన్నారో వారందరిని మీరు దర్శించి బలమైన నీ ఆత్మకార్యం జరిగించి మేలు చేయి. మీ సన్నిధి ఉంచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి బిడ్డను మీరు దర్శించి గొప్ప మేలు చేయమని, మా ప్రార్థన విజ్ఞాపన ఆలకించి ప్రతి బిడ్డకు మేలు చేయండి, అద్భుతం చేయమని. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని దర్శించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు